ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా పెట్టిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నీకే స్తోత్రములు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. దేవా, ఉదయకాల సమయంలో దైవ మర్మముల ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. మీ స్వరము ద్వారా ఆదరించబడి, ఆశీర్వదించబడి, సరిచేయబడి, సరిదిద్దబట్టి పురికొల్పోటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ మర్మములు. జూన్ 12వ తేదీ. ఒకడు క్రొత్తగా జన్మించి తినే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. దేవుని స్వరమును విని సౌలు పౌలుగా మార్చబడెను. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 3వ వచనం. అతడు దమస్కునకు పో మార్గంలో ఒక వెలుగును చూచెను. అది సూర్యకాంతి కాదు గాని దైవ వెలుగు. సౌలు ఆ వెలుగును చూచినప్పుడు నేలను పడెను. సౌలు తన కళ్ళతో ఆ వెలుగును చూచినట్టు మీరు అట్టి వెలుగును మీ కన్నులతో చూడకపోవచ్చు గాని కనపడని రీతిగా అదే దైవిక వెలుగు మనలో ప్రవేశించి మనలను మార్చగలదు. యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు వెలుగై ఉన్నాడు. మన అంతరంగ పరిస్థితిని బయలుపరచుటకు ఆయన దైవిక వెలుగై ఉన్నాడు. బహిరంగంగా కనపడని పాపములని దైవిక వెలుగులో బయలుపరచబడును. బాహ్యముగా ఏ వెలుగును నేను చూడకపోయినప్పటికీ ఈ వెలుగు నాలోనికి ప్రవేశించి నా నిజస్థితిని బయలుపరచబడెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను చిన్న మాటను చదివినప్పుడు నా కనులు తెరవబడెను. నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అను మాటలు నా చెవిలో ప్రతిధ్వనించాను. అప్పుడు నేను, అట్లయిన ప్రభువా, నేను పాపిని, దేవదూషకుడును. నేను 1919 సంవత్సరంలో బైబిలు చింపిన వాడను అని ఒప్పుకుంటుని. నేను మోకరించి తిని, మరి నేను సంపూర్ణముగా మర్చిపోయిన గత పాపములన్నిటిని చూడగలుగుతుంది. సౌలు కూడా ఇదే విధముగా జరిగాను. అతడు తన సొంత జ్ఞానముతో దేవుని వెంబడించుచుండెను. తన అంతరంగ పరిస్థితిని తాను గ్రహించిన వాడు కాడు. కానీ దైవ వెలుగు తనలో ప్రవేశించినప్పుడు నా శరీరమందు ఏ మంచిది లేదని అంగలార్చెను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు, నీవు తెలియక నాకు నా పనికి హాని కలిగించుచున్నావని క్లుప్తముగా చెప్పాను. దేవుని వెలుగు మనలో ప్రవేశించినప్పుడే మనము దేవుని పనికిని మనకును ఎంత హాని కలుగు చేయుచున్నామో ఎరగగలము. దేవుని వెలుగు మనలో ప్రవేశించినప్పుడే మన నిజస్థితి బయలుపరచబడును.